అసలు రాజకీయాలకు భారతమ్మకు సంబంధమే లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కూడా ముఖ్యమంత్రి గారి కోడలుగా భారతమ్మ గారు ఏ రోజు జోక్యం లేదు. బెంగళూరులోనే ఉండేది. ఆమెకు తెలిసింది బెంగళూరు, పులివెందుల. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా, తన భర్త ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా 5 సంవత్సరాల కాలంలో ఎక్కడే కానీ రాష్ట్ర పరిపాలనలో కానీ నిర్ణయాలలో కానీ ఏమాత్రమే కానీ ఆమె పాత్ర లేదు. మేము ఇంత ముఖ్యులం జగన్మోహన్ రెడ్డి గారికి. 24 గంటలు ఆయన మీద ప్రేమతో ఉండే మనుషులం మేము. ఆయన కోసం ప్రాణమే ఇచ్చే మనుషులం మేము. సైతం భారతమ్మ గారిని చూసేది పులివెందులకు రాజశేఖర రెడ్డి గారి వర్ధంతో, జయంతో, వారు ఏదైనా కుటుంబ కార్యక్రమాలు ఉన్నప్పుడు కడప ఎయిర్పోర్ట్లోనో పులివెందులోనో చూడగలుగుతాం. నమస్కారం తల్లి అని హెచ్చరిస్తాం, బాగుండారన్నా అంటుంది, అంతే. అట్లాంటి భారతమ్మను పట్టుకొని ఎంతెంత మాటలు మాట్లాడతాడు ఆయన, సంస్కారహీనుడై. 400 కేజీలు భారతమ్మ బంగారు కొనిందంటాడు. అసలు ఏమన్నా అర్థం పడుతూ ఉండే మాటలేనవి. 400 కేజీల బంగారు భారతమ్మ కొనిందంట. ఇప్పుడు ధనదాహం అంట. జగన్మోహన్ రెడ్డి గారికి, భారతమ్మ గారికి ధనదాహం అంట. భారతమ్మ, జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుకతోనే లక్ష్మీపుత్రులు. ఆదినారాయణ రెడ్డి మాదిరి, నా మాదిరి ఇబ్బందుల్లోంచి వచ్చిన మనుషులు కాదు. ఆదినారాయణ రెడ్డి గారి రాజకీయ జీవితం అంతా ఆర్థికపరమైన ఇబ్బందులతో వచ్చినది. 500 రూపాయలకు కూడా ఇబ్బందులు పడే రోజులు ఉన్నాయి. వాళ్ళు రాజశేఖర రెడ్డి సహాయం చేస్తే నిలబడిన రాజకీయ కుటుంబం అది. వారు ఎమ్మెల్యేలు కాగలిగినారు అంటే, ఈరోజు ఈ స్థితిలో ఉండారంటే ఈ జిల్లాలో ఎవరిని అడిగినా చెప్తారు రాజశేఖర రెడ్డి పుణ్యమని.